కోర్టుకు వెళ్లిన లిల్లీ తనే అనవసరంగా చెర్రీ మీద నింద మోపానని చెప్తుంది. వాళ్ళ నాన్నను చంపేస్తానని బెదిరించి తన చేత ఈ కేసు పెట్టించారని, చెర్రీని ఎలాగైనా జైలు పాలు చేయాలని ఇలా చేయించారని, చెర్రీని గెస్ట్ హౌస్కు తీసుకెళ్లింది తనేనని, తన చేత ఈ కేసు పెట్టించారని చెప్తుంది లిల్లీ. అక్కడ కోర్టులో ఉన్న అపూర్వ, నక్షత్ర షాక్ అవుతూ ఉంటారు. అసలు ఇదంతా ఎవరు చేయించారు? ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరు అని అడగగానే లిల్లీ అపూర్వ వైపు చేయి చూపిస్తూ స్పృహ తప్పి పడిపోతుంది. కానిస్టేబుల్స్, ఈ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పగానే కానిస్టేబుల్స్ వచ్చి లిల్లీని తీసుకెళ్తారు. యువర్ ఆనర్, ఇప్పటికైనా అర్థమైందా? అమ్మాయి పశ్చాత్తాపంతో ప్రాణాలు పోతున్నా కూడా వచ్చి నిజం చెప్పింది. నా క్లయింట్ నిర్దోషి అని చెప్తాడు లాయర్. ఈ కేసులో ఫిర్యాదు చేసిన బాధితురాలే తన ముందస్తు ఆరోపణలు వెనక్కు తీసుకుంటూ ముద్దాయి నిర్దోషి అని ఈ న్యాయస్థానం ముందుంచిన నేపథ్యంలో ఈ కోర్టు అభిప్రాయం ప్రకారం ముద్దాయి చెర్రీపై మోపబడిన ఆరోపణలు స్థిరంగా నిరూపించబడలేదు కాబట్టి ముద్దాయి చెర్రీని నిర్దోషిగా పేర్కొంటూ ఈ కోర్టు విడుదల చేయడమైనది. అదేవిధంగా బాధితురాలికి తగిన పోలీసు రక్షణ కల్పించాలని ఆదేశిస్తూ, అదేవిధంగా ఈ కుట్రకు వెనుక ఉన్న వ్యక్తులపై బాధితురాలు స్పృహలోకి వచ్చిన తర్వాత తగిన ఆధారాలు సేకరించాలని పోలీసు శాఖను ఆదేశించడం అయినది అంటూ జడ్జి తీర్పు ఇవ్వగానే చెర్రీ ఎమోషనల్ అవుతూ భూమి వైపు చూస్తూ మొక్కుతాడు. వద్దు అన్నట్టు భూమి ఎమోషనల్ అవుతుంది. తర్వాత అందరు కలిసి హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్లో గగన్కు బుల్లెట్ తగిలిన చోట ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో డాక్టర్ బయటకు వస్తాడు. అందరూ ఎలా ఉందని అడుగుతారు డాక్టర్ని. బ్లడ్ అవసరం ఉందని డాక్టర్ చెప్పగానే కృష్ణప్రసాద్ తనది సేమ్ గ్రూప్ అని చెప్పి వెళ్ళి బ్లడ్ ఇస్తాడు. బయట నిలబడిన శారద ఏడుస్తూ ఉంటుంది. భగవంతుడా, నా బిడ్డ ఇన్నేళ్లు నన్ను, నా కూతుర్ని ప్రాణంగా చూసుకున్నాడు. ఇప్పుడు వాడు చావు బతుకులో ఉన్నాడు. అవసరమైతే నా ప్రాణాలు తీసుకో, నా బిడ్డను బతికించు అని ఏడుస్తూ ఉంటుంది శారద. బావకేం కాదత్తయ్య, జీవితం ఇచ్చిన తండ్రి తన రక్తంతో మళ్ళీ తనకు ప్రాణాలు పోస్తున్నాడు. బావకు తప్పకుండా బాగవుతుంది అని అంటుంది భూమి. అవును పెద్దమ్మ, అన్నయ్య నిజాన్ని బతికించాలని అనుకున్నాడు. దేవుడు అన్నయ్యను బతికించడా? తప్పకుండా బతికిస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు పెద్దమ్మ అంటూ ఓదార్స్తాడు చెర్రీ. ఇంతలో కృష్ణప్రసాద్ బ్లడ్ ఇచ్చి బయటికి వస్తాడు. నాన్న రండి, ఇక్కడ కూర్చోండి అని అంటాడు చెర్రీ. లోపల డాక్టర్ ఆపరేషన్ చేసి బయటకు వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయింది, ఇంకాసేపట్లో స్పృహలోకి వస్తాడు, మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్పగానే కృష్ణప్రసాద్ బయటే ఉంటాడు. శారద, భూమి, చెర్రీ వెళ్ళి చూస్తారు. ఇక బయట నుంచి గగన్ను చూస్తున్న కృష్ణప్రసాద్ ఎమోషనల్ అవుతాడు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.